ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్ కేసును గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. కిడ్నాప్ చేసిన టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వివరాలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మీడియాను డైవర్ట్ చేస్తూ చికిత్స కోసం నాగరాజును వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నప్పటికీ వారి వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకు లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, ఈ కిడ్నాప్ పైన పోలీసులు కొన్ని డీటెయిల్స్ గోప్యంగా ఉంచుతున్నారు, ఎందుకు? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు ప్రతి విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నారు. నిన్న 8 గంటల ప్రాంతంలో, ఉదయం 8 గంటల ప్రాంతంలో నాగరాజును ఆటోను అడ్డుకుని తెలుగుదేశం నాయకులు దాదాపు 8 మంది ఒక కారులో బలవంతంగా ఆయన్ని ఎక్కించుకుని తీసుకువెళ్లారు. అడ్డుకున్న ఆయన భార్యతో పాటు బంధువుల కూడా పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే కారు నెంబరు ఆధారంగా పోలీసులు ట్రేస్ చేశారని కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి బొల్లాపల్లి శివారు ప్రాంతంలో జిల్లా సరిహద్దు, పల్నాడు జిల్లా సరిహద్దు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో 8 మంది కిడ్నాపర్లు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో నాగరాజు పైన కొడుతూనే వాళ్ళంతా 8 మంది దాడి చేస్తూనే తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం నాగరాజును కూడా అదుపులో తీసుకుని తమ ఆధీనంలో తీసుకుని బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుంచి రాత్రి పూర్తిగా మీడియాని డైవర్ట్ చేసి వినుకొండ హాస్పిటల్కు నాగరాజును తీసుకువచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ కూడా అందించిన పరిస్థితి. కానీ ఈ కేసుకు సంబంధించి కేసును పోలీసులు ఛేదించిన కానీ పూర్తి స్థాయిలో నిందితులుగా సమాచారాన్ని మాత్రం గోప్యంగానే ఉంచుతున్నారు. దీనిపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రషీద్ మర్డర్ కేసులో ఆ కుటుంబ సభ్యులు తెలుగుదేశం నాయకుల ప్రమేయం ఉంది అని, అంటే మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, అలానే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మరికొంతమంది ప్రమేయం ఉందని చెప్పారు. దానిపైన కూడా చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో ఈ కేసులో కూడా నీరు కార్చడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ అశోక్.